ఇంతవరకు ఖాళీ చేయాల. కేవీఎస్ సంస్థ అనేది బోగస్. కేవీఎస్ సంస్థ అనేది ఒక వెంకటేశ్వర స్వామి గుడి పెట్టుకొని దాంట్లో డబ్బులు తింటా ఉన్నాడు. నేను తిరుచానూరులో డోర్ టు డోర్ పోయినప్పుడు వేద పాఠశాల పనిచేసే ఒకరు చెప్పారు, ఎవరో నెలకు 17,000 19 లక్షలు అవుతా ఉంటే 25 40 30 లక్షలు రాస్తున్నాడు. మా వల్ల కాలేదని అవన్నీ చెప్పకూడదు, ఒక పైన నింద మోపకూడదు. ఇంకా చాలా ఉన్నాయి సార్. చంద్రగిరిలో గత 5 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పి చంద్రబాబు మన స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు సూరప్పకసం 9 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తారు. అంటే ఎవరై ఉంటారు కబ్జా? కబ్జా వీరుడు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు. మీకు అదొకటే అనుకున్నారు. బాలాజీ డైరీ కాడ ఎకరాలు అమ్మేశాడు. మీకు ఇంక మర్చిపోయినా, సారీ, మంచి పాయింట్ అడిగారు మన మిత్రులు. కోవిడ్ వచ్చింది, నేను లక్షలు పెట్టేశానన్నాడు. ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది? ఎక్కడ లక్షలు పెట్టావు? ప్రతి ఒక్కరు డోనర్స్. ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు రూరల్ ఎంఆర్ఓ అని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మఠం ల్యాండ్ ఉందో ఫామ్ 21 ఏనో 22 నాకు ఐడియాలే, 22 కింద అన్నీ మార్చి అమ్మేశావు. దానికి సంబంధించిన కరెంట్ ఇవ్వాలంటే ఈరోజు బాలాజీ డైరీ వెనకాల కట్టుకున్నారు. అందరూ చూడండి, పోయి మీరు అరెకరా కాలెకరా అంతా అమ్మేవాడు. దానికి కరెంట్ ఇవ్వాలంటే కలెక్టర్ ఈయనంటే ఆ రోజు కలెక్టర్ని పిలిపించుకుని నువ్వు ఇప్పించినావు. అందరూ మన అవస్థలో ఉన్నాం. కోవిడ్ టైంలో మన బాధలు పట్టి ఇంట్లో ఉన్నాం. మీరు కూడా ముసుగులు వేసుకొని మీడియా సోదరులు తీసుకుంటా ఉన్నాం. ఆయన పని ఏం చేశాడు తెలిసిన? కోట్లాది ఆస్తులు కొట్టాడు. ఎంఆర్ఓ అంటే కోట్లాది ఆస్తులు కొట్టి మొత్తం మార్చి అమ్మేశాడు. కోవిడ్ టైంలో ఇటువంటి చేశాడండి. ఒక్క నిమిషం, ఇంకోటండి, అప్పుడే అన్నాడు నేషనల్ ఫ్లాగ్ ఎరగా ఇచ్చేదానికి నాని అడ్డం పడుతున్నాడని. నేను ఎక్కడ అడ్డం పడలా. నేను లెటర్ కూడా పెట్టా ఎలక్షన్ ముందు. ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ ఉందా, పర్మిషన్ తీసుకొని కట్టాలి ఫస్ట్. దాంతోపాటు ఏం చేసి దీంట్లో 2,75,00,000 2,95,00,000 దానికి ఇచ్చారు. దానిపైన ఎంక్వైరీ అడిగా. మీరు ఆలోచించండి, ప్రజల సొత్తు ఎంతైనా. అదే బర్మా టీక్ అంటాడు, వుడన్ టీక్ అంటాడు, ఏ టీక్ అంటాడు నాకు తెలియదు. నేను క్లారిటీ చెప్తాను. ఆడ ఫోన్లు నేను చూసా. నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చూస్తే ఐరన్తో స్ట్రక్చర్ లేపాడు. బర్మా టీక్ ఎక్కడుందో నాకు కనపల్లా. 2,75,00,000 లేదా 95,00,000 దీనికి వాడొచ్చండి. దానిపైన ఎంక్వైరీ ఏమన్నా? నేను నేషనల్ ఫ్లాగ్ దండం పెడతా. మనందరికి నేషనల్ ఫ్లాగ్ దండం. నీలాగా నేషనల్ ఫ్లాగ్ ముసుగు పెట్టుకొని 1,50,00,000 దొబ్బేలా ఏది చేసిన అవినీతి. మీరు ఇప్పుడు చూడండి, మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఆఫీస్లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చండి? ప్రెస్ మీట్ పెట్టిన ఆఫీస్ చూసారు, వెనకాల ఐపీఎల్ది అన్ని దాంట్లో పెట్టొచ్చునా? నీ సొంత జేబు సంస్థలకు ఈరోజు వాడుకుంటా ఉండవు. ఈరోజు కూడా కొందరు అధికారులు అతని వెనకాల ఉండారు. నేను మాట్లాడట్లా. తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఈరోజు అతని చేతిలో ఉంది. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ పైన 22.5 కోటి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని ఆ డబ్బులు వాడుకుంటా ఉన్నాడు. 3 నెలలకు ₹1 కోటి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, అది వాడుకుంటా ఉన్నాడు. అడిగితే మెయిన్నెస్ అంటాడు. మెయిన్నెస్ ఏమని నేను చూస్తే తుడాలో మెయిన్నెస్ చూస్తే ఎవరైతే పార్క్ పెట్టారో వాళ్ళు 3 years మెయిన్నెస్ ఇచ్చుండారు. ఇంకెక్కడి నుంచి మెయిన్నెస్ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చెరువును పూర్తి చేయడం అంటే ఎన్జిటి నిబంధనలు కానీ ఏదైనా కానీ చెరువును తవ్వడమే గొప్ప కథ. అలాంటిది 89 ఎకరాల చెరువును పూర్తి చేసి క్రీడా మైదానం ఏర్పాటు చేసి దాన్ని అసోసియేషన్కు బాడుగులకు ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తున్న నేపథ్యంలో మీరు చెరువును చెరువుగా ఉండిస్తారా లేకపోతే మళ్ళీ అది వదిలేస్తారా? ముందు ఆల్రెడీ